So in this video, we are going to see that how to upload this project in live server. Okay. So before that, we need a live server that which we have to purchase from other companies like GoDaddy, BigRock, some other companies. Okay. Once అది మనం purchase అయ్యాక మనకి GoDaddy login details వస్తాయి. So through the GoDaddy, we have the cPanel login details, right? So ఇప్పుడు ఆ cPanel login అయి మనం details enter చేద్దాం. ఓకే, ఒక 1 minute నేను చూపిస్తాను. సో మీ దగ్గర మీ ప్రాజెక్ట్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని జిప్ చేయండి. ఓకే, ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇలా జిప్ చేసి స్టోర్ చేయండి. సో ఇప్పుడు జిప్ చేసాక ఇప్పుడు మనం దీన్ని లైవ్లోకి అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ వీ నీడ్ డేటాబేస్ ఆల్సో, రైట్? సో డేటాబేస్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టండి. సో డేటాబేస్ లోడ్ అవుతుంది. ఓకే, మన డేటాబేస్ ఉంది కదా ఇలా ఐలాండర్ అని, ఈ డేటాబేస్ని డౌన్లోడ్ చేయండి. సో వన్స్ డేటాబేస్ ఈ రెండు డౌన్లోడ్ అయినాక ఇప్పుడు మనం cPanelకి లాగిన్ అవ్వాలి. సో వీ హ్యావ్ అవర్ cPanel డీటెయిల్స్. సో cPanelకి లాగిన్ అయినాక ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డేటాబేస్ ఉంది, కోడ్ రెండు ఉంటాయి. 2 థింగ్స్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ కూడా మీరు కిందకు వస్తే వీ హ్యావ్ ఫైల్ మేనేజర్ అలాంగ్ విత్ వీ హ్యావ్ PHP మై అడ్మిన్. ఫైల్ మేనేజర్ ఉంది, PHP మై అడ్మిన్ ఉంది. సో ఇక్కడ మనం ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తేనేమో వీ కెన్ అప్లోడ్ ఫైల్స్ అనమాట. ఓకేనా? సో ఫైల్స్ అప్లోడ్ చేసే ముందు మనం దీనికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ డొమైన్ దెన్ డొమైన్ యాడ్ చేసుకుంటారు. మనకి ఇక్కడ హౌ టు యాడ్ డొమైన్లో అనే వీడియోలో ఉంది చూడండి. ఇలా డొమైన్ యాడ్ చేయకపోతే అప్పుడు మనం ఇక్కడ టేక్ ఫోల్డర్ అని క్రియేట్, మనకి ఐలాండర్ ఉంది కదా, ఐలాండర్ అని ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, క్రియేట్ చేసి క్రియేట్ న్యూ ఫోల్డర్ అంటే విల్ క్రియేట్ దట్ ఫోల్డర్ అనమాట. ఈ ఐలాండర్ క్రియేట్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఆ జిప్ ఫైల్ని అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ ద జిప్ ఫైల్. ఓకే, జిప్ ఫైల్ అప్లోడ్ చేసి దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లోజ్ కొట్టి వన్స్ ఇఫ్ యూ రీలోడ్ దిస్ విల్ గెట్ ఆల్ ద ఫైల్స్. ఓకే, ఇలా ఫైల్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం దీన్ని కోడ్ ఎడిట్ చేయాలన్నమాట. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, దట్ హౌ టు ఎడిట్ కోడ్ యూజింగ్ ఫైల్జిల్లా, అది కూడా చెప్తాను. ఇలా మనం అప్డేట్ చేస్తాం కదా, దీని తర్వాత ఏం చేద్దాం అంటే అదేంటి PHP మై అడ్మిన్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసేసాం కదా, ఇది లోకల్ ప్లే. సో ఇప్పుడు లైవ్లో PHP మై అడ్మిన్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇప్పుడు లైవ్లో ఉన్న PHP మై అడ్మిన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇది ఎక్స్పాండ్ చేస్తే
ఇక్కడ మన డేటాబేస్ కావాలి. మరి ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ లేదు కదా, మరి ఇప్పుడు డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అనే డౌట్ ఉంటుంది మీకు. సో ఇక్కడ డేటాబేస్ ఇక్కడ PHP MyAdmin పక్కన MySQL డేటాబేస్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ మనం లైవ్లో ఉన్న డేటాబేస్ మనం క్రియేట్ చేయాలన్నమాట. అక్కడ డేటాబేస్ అలా మాన్యువల్ క్రియేట్ చేస్తే ఇక్కడైతే డేటాబేస్లో ఎలా క్రియేట్ చేయాలి లైవ్లో. సో ఇక్కడ మనకి ఐలాండర్ అనే నేమ్ ఇస్తున్నాం. సో దీనికి ఎక్స్టెన్షన్గా ఇది యాడ్ అవుతుంది, ఐలాండర్ EAP_ ఐలాండర్తో క్రియేట్ అవుతుంది అనమాట డేటాబేస్ నేమ్. సో క్రియేట్ డేటాబేస్ అంటే విల్ గెట్ ద డేటాబేస్ అనమాట. కంపల్సరీ వన్స్ ఈ డేటాబేస్ క్రియేట్ అయినాక లైవ్లో దీన్ని మనం యూజర్కి అసైన్ చేయాలి. వితౌట్ అసైన్ యూజర్ మనకి రాదనమాట. ఓకే, ఇంకేం చేయమాకండి, ఎక్కడ ఏం కలిగించమాకండి. ఇక్కడ యాడ్ యూజర్ టు డేటాబేస్ అనే ఆప్షన్కి వచ్చి మీ దాంట్లో కనుక ఏ యూజర్ ఎగ్జిస్టింగ్లో లేకపోతే ఇక్కడ కొత్తగా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ చేయండి. లేదు మీ దాంట్లో ఆల్రెడీ, అంటే మనకి లోకల్లో కూడా అంతే కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ రూట్ అవి పెడతాం కదా, అవన్నీ ఉండాలి కదా. ఇక్కడ కూడా ఇలానే మనం అవి క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా యాడ్ యూజర్ టు డేటాబేస్ అంటే ఐలాండర్ ఏదో ఒకటి దాన్ని మీకు ఐలాండర్ కదా, అది క్రియేట్ చేసి యాడ్ కొట్టండి. ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ చేసే ముందు ఆల్ ప్రీవియస్ యాక్సెప్ట్ చేయండి. ఓకేనా, మేక్ చేంజెస్. ఓకే, సేవ్ అయిపోయింది. గో బ్యాక్. ఒకసారి కిందకు వస్తే మీకు డౌన్లో ఉంటుంది చూడండి, డేటాబేస్ నేమ్, యూజర్ ఎవరు మొత్తం ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేయాలన్నమాట మన ప్రాజెక్ట్ దగ్గర. డేటాబేస్ అప్లోడ్ చేస్తాం, ఎట్ ఎ టైం ప్రాజెక్ట్ ఫైల్స్ అప్లోడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేద్దాం. ఫోల్డర్ నేమ్ కదా మీరంటే చేసింది, అందుకని ఆ డొమైన్ నేమ్ ప్లస్ ఆ ఫోల్డర్ నేమ్ చూడండి. యాక్సెస్ డిజైన్ ఫర్ రూట్ @ మన డేటాబేస్ మార్చలేదు. ఇప్పుడు మనం కోడ్ ఎడిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి కోడ్ ఎడిట్ చేయడానికి లైవ్లో. ఇక్కడ చూడండి, జిగ్రాక్ సర్వర్ అనమాట, అందుకే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం కోడ్ ఎడిట్ చేయాలి కాబట్టి కోడ్ ఎక్కడ అప్లోడ్ చేస్తాం, ఫైల్ మేనేజర్లో అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ అప్లికేషన్స్కి వెళ్ళి ఐలాండర్కి వెళ్ళి అప్లికేషన్స్ ఓపెన్ చేసి కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఎడిట్ ఉంటుంది, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేస్తుంటే మనకు అర్థం కాదనమాట, మనం అంతా కట్ రాస్తున్నామా అంటే మనకు నోట్ ప్యాడ్ అయితే ఈజీగా ఉంటుంది కదా ఇట్లా. అందుకని ఇక్కడ ఎడిట్ చేస్తే అవుతుంది. ఎడిట్ చేసి ఇక్కడ సేవ్ కొట్టండి, సేవ్ కొట్టి క్లోజ్ కొట్టాలి ఫైల్. ఇక్కడ క్లోజ్ చేస్తే ఫైల్ క్లోజ్ అవుతుంది, లేకపోతే డేటా కరెక్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనం నోట్ ప్యాడ్లో ఎడిట్ చేసి లైవ్లోకి అప్లోడ్ చేయాలి, లేకపోతే ఎవ్రీ టైం లోకల్లో చేసి దాన్ని లైవ్లోకి అప్లోడ్ చేస్తే అవుతుంది. అలా కాకుండా హౌ టు కనెక్ట్ విత్ ద FileZilla is nothing but we can directly edit our code from the editor through and we can upload the live server అనమాట. సర్వర్ కనెక్షన్ ఉంటుంది అనమాట మనకి. సో దానికి ఇక్కడ మనకి FTP అంటాం, FTP అకౌంట్స్కి వెళ్దండి. ఫైల్ మేనేజర్ కింద చూడండి FTP అకౌంట్స్, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అకౌంట్ కొత్తగా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అకౌంట్ లాగిన్ ఐడి ఏమి లేదు, లాగిన్ సపోజ్ ఇక్కడ చూడండి మీరు test@gmail.com ఉందనుకో మెయిల్ ఐడి, అట్లానే ఇక్కడ కూడా ఒక మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, యూజర్ నేమ్ ఇచ్చి డొమైన్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, పాస్వర్డ్ అగైన్ క్రియేట్ అంటే క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయిన చూడండి చాలా అకౌంట్స్ ఉన్నాయి రాలని. సో మీరు ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉంటే క్రియేట్ చేయమాకండి. ఓకేనా, సో ఆల్రెడీ ఐలాండర్ ఎంటర్ప్రైజెస్కి ఉంది, ఒకసారి చూద్దాం. ఇంకో చూడండి డైరెక్ట్గా డెవలపర్ ఐలాండర్ ఎంటర్ప్రైజెస్ అంటే అది నాకు ఈ ఐడి ఉంది, పాస్వర్డ్ అన్నీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ కనెక్ట్ అవుతాను. సో ఇది FileZilla. సో FileZilla అంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ సిస్టంలో. డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి FileZilla అంటే అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, FileZilla అంటే ఆల్రెడీ క్లయింట్ సైడ్ది డౌన్లోడ్ చేసుకోండి. సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ 2 ఉంటాయి. సో క్లయింట్ సైడ్ది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇది డౌన్లోడ్ FileZilla క్లయింట్. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది.
వన్స్ అది డౌన్లోడ్ అయిపోతే దాన్ని ఇన్స్టాల్ చేసేసి ఇన్స్టాలేషన్ తెలుసు కదా, నెక్స్ట్ కొట్టుకుంటాం. అలా ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు సైట్ మేనేజర్కి వెళ్ళి ఏదైనా కొత్తగా యాడ్ చేస్తుంటే ఇక్కడ న్యూ సైట్ క్లిక్ చేసుకొని దాని ఒక హోస్ట్ నేమ్, ఇక్కడ హోస్ట్ నేమ్, యూజర్ ఐడి, పాస్వర్డ్, హోస్ట్ islandenterprise.com, యూజర్ developer@islandenterprise.com, పాస్వర్డ్ ఆ పాస్వర్డ్స్ అన్ని ఇస్తే మీకు ఆటోమేటిక్గా అది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే కొడితే అది కనెక్ట్ అయి ఉంటుంది. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. చూడండి, డెవలపర్ ఇట్లా హోస్ట్ నేమ్, యూజర్, పాస్వర్డ్. ఈ యూజర్ పాస్వర్డ్ ఏంటిది అనుకున్నారు, ఇక్కడ ఇస్తాం కదా, ఈ యూజర్ ఇది యూజర్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మీకు గుర్తు లేకపోతే పాస్వర్డ్ అనేది, ఓకేనా, చేంజ్ చేసుకొని కనెక్ట్ కొట్టండి. సో ఇక్కడ వన్స్ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ రీడైరెక్టింగ్ డైరెక్ట్ సక్సెస్ఫుల్ అంటే అప్పుడు మనకి కనెక్ట్ అన్నట్టు. కనెక్ట్ అయితే ఫైల్స్ ఇలా ఓపెన్ అవుతాయి. మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏంటి, ఐలాండర్ కదా, డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఐకాన్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఫైల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. ఫోల్డర్స్ ఓపెన్ అవ్వాలంటే మనం డబుల్ క్లిక్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఆ థింగ్స్ అన్ని మార్చేద్దాం. ఫస్ట్ మీరు వన్స్ లైవ్లోకి మూవ్ చేశాక config.php ఓపెన్ చేసి ప్లస్ database.php ఈ రెండు మాత్రం కంపల్సరీ ఓపెన్ చేయాలి. ఓకేనా? సో ప్లస్ మన యూఆర్ఎల్ ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు config.php ఓపెన్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ database.php. మనం ఇందా డేటాబేస్ క్రియేట్ చేసాం కదా, ఆ డేటాబేస్కి వెళ్ళి ఒకసారి వెళ్ళండి. ఆ డేటాబేస్లో మనం క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ యూజర్కి అసైన్ చేసాం కదా డేటాబేస్, అక్కడ ఉంటుంది అనమాట. ఆ యూజర్ పాస్వర్డ్ ఆల్రెడీ నాకు తెలుసు. సో ఒకసారి డేటాబేస్ నేము, యూజర్ నేమ్ కాపీ చేసుకుంటే సరిపోతుంది మనకి. మీకు పాస్వర్డ్ తెలియదంటే మీరు కొత్తగా డేటాబేస్ మీరు యూజర్ని క్రియేట్ చేసుకోండి. పైనే ఉంటుంది యాడ్ యూజర్ అని. ఓకేనా? ఇది మనం క్రియేట్ చేయాల్సింది. సో సపోజ్ చూడండి, ఇప్పుడు హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్ కూడా యూజర్, ఇది డేటాబేస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికేమో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇప్పుడు మనం ఈ ఫైల్ని సేవ్ చేసి, ఇది లైవ్లో అప్డేట్ అవ్వాలి కదా మనకి కోడ్. సో ఈ ఫైల్ని సేవ్ చేసి Ctrl+S సేవ్ చేసి ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి ఎస్ అని వస్తుంది, ఎస్ కొట్టండి. అంటే డూ యూ వాంట్ టు అప్లోడ్ దిస్ ఫైల్ ఇన్ ద సర్వర్ అంటే ఎస్. ఎందుకంటే మనం లోకల్లో చేసాం కదా, ఆ ఫైల్ని సర్వర్లో కూడా మారుస్తుంది అనమాట కోడ్. ఎస్ అని కొడితే సరిపోతుంది. ఒకసారి రీఫ్రెష్ అయ్యి మనకి ఈ మెసేజ్ వస్తుంది, ఇక్కడ డైలాగ్ బాక్స్. ఈ డైలాగ్ బాక్స్ కనుక వస్తే మీ ఫైల్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టు. సో అప్డేట్ అవ్వగానే ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఐలాండర్ అప్లికేషన్స్ కాన్ఫిగ్ సెకండ్ అప్డేట్ అవ్వలేదేమో, చూద్దాం. టైం పట్టింది. కంట్రోలర్ ఓపెన్ చేసి ఫైల్స్ అప్డేట్ అయినాయా, కాన్ఫిగ్ ఫైల్ ఇట్లా టచ్ చేయగానే కాన్ఫిగ్ ఫైల్ చూడండి బ్యాక్ వెళ్ళిపోయింది. దీన్ని బయటికి మూవ్ చేయాలి ఇప్పుడు మనం. సో దీనికి ఇక్కడ కన్నా సర్వర్లోనే బెటర్, ఇలాంటివి ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలా అప్డేట్ చేసేప్పుడు జాగ్రత్త, ఐకాన్స్ మీద చేయకపోతే అదే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా ఐకాన్స్ మీద వర్క్ చేయాలి మనం. మూవ్ చేయండి బయటికి. ఓకేనా? ఇలా వస్తుంది. ఇప్పుడు కంట్రోలర్ ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి, అది పోతుంది. అడ్మిన్ కంట్రోలర్, వెల్కమ్ కంట్రోలర్ రెండు ఓపెన్ చేసేసి ఇక్కడ కరెక్టే, మనం ఇక్కడ కూడా ఫైల్ ఎంటర్ ఉంది కదా, ఇక్కడ
అప్లోడ్స్ పాత్ మార్చండి, లేకపోతే మళ్ళీ లోకల్లోకి అది వెళ్ళిపోతుంది. ఓకే, అంటే లోకల్ హోస్ట్ ప్లేస్లో రావాలంతే కదా, మొత్తాన్ని మారుస్తున్నా నేనేమో. ఎక్కడన్నా యూఆర్ఎల్స్ ఉంటే అవన్నీ మార్చేయాలి మనం, ఇంకోటంతా కామన్ లోకల్కి లైవ్కి. సో వన్స్ సేవ్ చేయగానే అప్డేట్ వస్తుంది అనమాట, అప్డేట్ కొట్టండి. ఇది మాత్రం మర్చిపోమకండి, అప్డేట్ కొట్టడం. యూజర్ నేమ్ లోకల్ హోస్ట్, హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ ఐలాండర్, డేటాబేస్ యూజర్ నేమ్ రివర్స్ ఇచ్చిన. ఓకే, అలా వెల్కమ్ కంట్రోల్లో కూడా ఏమైనా పెండింగ్ ఉన్నాయేమో చూసి అవి కూడా మూవ్ చేద్దాం. సో వెల్కమ్ కోడ్ డేటా రావట్లేదు, వెల్కమ్ కంట్రోల్లో కూడా ఏం మార్చే పని లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్కి వెళ్ళి అప్లికేషన్స్, వ్యూస్, ఇక్కడ కాంటాక్ట్ ప్లస్ ఇండెక్స్ రెండు ఓపెన్ చేయండి. రెండిట్లో మనం ఇక్కడ స్టాటిక్గా పెట్టాం కదా, ఇలా యూఆర్ఎల్స్ ఎప్పుడు స్టాటిక్గా పెట్టమాకండి, ఓకేనా. స్టాటిక్గా పెడితే ఇప్పుడు అన్ని పేజెస్ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు హెడర్ ఉంటుంది కదా కామన్గా, లేకపోతే ఒక యూఆర్ఎల్ కదా, జావా స్క్రిప్ట్ నుంచి స్టోర్ తెద్దాం, అది జావా స్క్రిప్ట్లో కదా మనం రాసింది. సో ఒక జావా స్క్రిప్ట్ పేజ్లో ఆ యూఆర్ఎల్ని స్టోర్ చేసుకుందాం. సో బయట ఎసెట్స్లో జేఎస్లో పెడుతున్నా, నార్మల్గా పెట్టేస్తా, జేఎస్లో కూడా కాకుండా సమ్ కామన్ డాట్ జేఎస్, కామన్గా ఏమైనా అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మీరు. వేర్ ఏపీఐ ఈక్వల్ టు ఏపీఐ యూఆర్ఎల్ ఏదో ఒకటి పెట్టుకొని ఆ యూఆర్ఎల్ ఉంటుంది కదా లైవ్లో ఉన్న యూఆర్ఎల్, జస్ట్ ఎంతవరకు కామన్గా లేని వరకే మనం పెట్టాల్సినంత కాదు. సో ఇది కదా, ఇప్పుడు దీన్ని హెడర్లో ఇంక్లూడ్ చేశారనుకోండి మీరు, హెడర్ స్క్రిప్ట్స్లో ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ ఏపీఐ అనే వర్డ్ని ఈ ఎంతవరకు, జస్ట్ ఐలాండర్ వరకు కదా, ఇంతవరకే కదా. సో ఏపీఐ ప్లస్ ఇలా ఇంక్లూడ్ చేయొచ్చు మనం. సో కామన్ ఆ పేజ్ ఓపెన్ చేసుకుని మార్చుకుంటే సరిపోయింది, ఇలా అన్ని పేజెస్లో మార్చకుండా, అందుకని ఇలా పెడతాం అనమాట మనం. సో ఇప్పుడు అది హెడర్ స్క్రిప్ట్స్లో ఇంక్లూడ్ చేయాలి, కాంటాక్ట్లో కూడా వచ్చి ఇలా ఇంక్లూడ్ చేయండి, ఓకేనా. సో సేవ్ చేయండి రెండు ఫైల్స్. ఇప్పుడు హెడర్ స్క్రిప్ట్స్ ఓపెన్ చేసి ఈ స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేయండి. అసెట్స్లో
common dot js. Okay. ఓకేనా, ఇలా మార్చినాక అడ్మిన్లో కూడా అలానే పెట్టినాం. అన్ని లోకల్ హోస్ట్ ఇలా చూపిద్దామని అన్నిటికీ రాశాను. సో మనం మెయిన్గా రాసింది అడ్మిన్లో ఓన్లీ స్లైడర్ ఒకటే కదా, ఆ స్లైడర్లో ఓపెన్ చేసి ఒకసారి కామన్గా పెట్టుకుంటే మనకి ఎడిట్ చేసే పని ఉండదు అనమాట ఎవ్రీ టైం. ఇప్పుడు ఇంకొక సర్వర్కి మూవ్ చేసినా కూడా కాన్ఫిగ్ డాట్ పిహెచ్పిలోది డేటాబేస్ డాట్ పిహెచ్పిలో డేటాబేస్ది కాన్ఫిగ్ యూఆర్ఎల్ ప్లస్ కామన్లో ఆ 3 యూఆర్ఎల్స్ మనకి సరిపోతుంది. ప్రాజెక్ట్ మొత్తం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ చూడండి నేను స్టాటిక్గా పెట్టట్లేదు యూఆర్ఎల్స్. రూట్ పాత్ అంటే రూట్ పాత్ నుంచి వస్తుంది కాబట్టి మనకి అక్కడ ఈజీగా ఉంటుంది అనమాట, ఎడిటింగ్ ప్రాబ్లం ఉండదు. ఇలా యూఆర్ఎల్స్ కూడా పెట్టమాకండి ఏది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని అప్లోడ్ చేయండి. ఓకే, ఒకసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఏంది ఒకసారి ఎందుకు రాలా, కామన్ ఇంక్లూడ్ అయిందో లేదో చూడండి ఒకసారి. ఇంక్లూడ్ అయింది కదా. ఐలాండర్ ఏపీ ఐలాండర్లో స్లైడర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డేటాబేస్లో స్లైడర్ టేబుల్ లేదా? డేటాబేస్ క్రియేట్ చేసాం కానీ ఇంపోర్ట్ చేయలేదు అనుకుంటా కదా మనం. ఇంపోర్ట్ చేయాల. మనకి చిన్న ప్రాజెక్ట్కి ఎంత టైం పట్టిందంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఇంకా చాలా చేంజెస్ ఉంటాయి. అన్నీ మీరు డైనమిక్గా తెచ్చుకుంటే ఇంత టైం పట్టదు. అన్నీ నేను స్టాటిక్గా రాయటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, కాంటాక్ట్ ఓపెన్ చేసిన వస్తుంది అనమాట. దిస్ ఈస్ హౌ టు మూవ్ ఏ ఫైల్ టు సర్వర్ అండ్ హౌ టు వర్క్ విత్ FileZilla. ఓకేనా, అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, హౌ టు సెండ్ మెయిల్స్, రైట్? సెండ్ మెయిల్స్ కూడా మనకి నిన్న ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు లైవ్లో ఉన్నాం కదా, లైవ్ సర్వర్కి లైవ్ సర్వర్కి ఇవ్వాలి కదా మెయిల్.